మనవళ్ళు, మనవరాళ్లారా! కథలగూడులోని తాత వినిపిస్తున్న పురాణానికి స్వాగతం. భారతదేశాన్ని ప్రపంచవ్యాప్తంగా గర్వపడేలా చేసిన మహానుభావులలో ఒకరు సర్ చంద్రశేఖర వెంకట రామన్ గారు. సివి రామన్ కృషి భారత విజ్ఞాన చరిత్రలో సువర్ణాక్షరాలతో నిలిచిపోయింది. సివి రామన్ గారు 1888 నవంబర్ 7న తమిళనాడులోని తిరుచిరాపల్లి పట్టణంలో జన్మించిండు. సివి రామన్ తండ్రి చంద్రశేఖర అయ్యర్ గారు ఒక భౌతిక శాస్త్ర అధ్యాపకుడు. తల్లి పార్థసారథి అమ్మాళ్ గారు గృహిణి. కుటుంబంలో విద్యా వాతావరణం ఉండడంతో రమణ చిన్నప్పటినుంచే విజ్ఞాన శాస్త్రాల పట్ల ఆసక్తి చూపేటోడు. సివి రామన్ ప్రాథమిక విద్యను విశాఖపట్నంలో పూర్తి చేసిండు. బాల్యంలోనే సివి రామన్కు విజ్ఞాన శాస్త్రాలపై ప్రగాఢమైన ఆసక్తి ఏర్పడింది. ద్వితీయ విద్యను హిందూ హైస్కూల్, విశాఖపట్టణంలో పూర్తి చేసి ప్రతి విషయంలో అగ్రస్థానంలో నిలిచేటోడు. సివి రామన్ గారు ప్రెసిడెన్సీ కాలేజ్, మద్రాస్లో ప్రవేశించి 1904లో భౌతిక శాస్త్రంలో BA విశిష్టతతో ఉత్తీర్ణులయ్యిండు. 1907లో భౌతిక శాస్త్రంలో MA పూర్తి చేసిండు. సివి రామన్ ప్రతిభకు గాను విశ్వవిద్యాలయం వారు బంగారు పతకాన్ని కూడా ప్రదానం చేసింది. తన విద్య పూర్తయిన తర్వాత సివి రామన్ గారు తొలుత భారత ప్రభుత్వ ఆర్థిక విభాగంలో అధికారిగా పనిచేసిండు. కాని విజ్ఞాన పరిశోధన పట్ల ఉన్న ఆసక్తి కారణంగా ఆ ఉద్యోగాన్ని వదిలి కలకత్తా విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ ఆఫ్ ఫిజిక్స్గా చేరిండు. సివి రామన్ గారు 1907లో సంవత్సరంలో లోకసుందరి అమ్మయ్యార్ గారిని వివాహం చేసుకున్నారు. లోకసుందరి అమ్మయ్యార్ గారు తమిళనాడుకు చెందిన ఒక విద్యావంతురాలు మరియు సాంప్రదాయ కుటుంబానికి చెందినవారు. వివాహ సమయానికి రామన్ గారు కేవలం 19 ఏళ్ల వయస్సులో ఉన్నారు. ఆ సమయంలో సివి రామన్ మద్రాస్ ప్రెసిడెన్సీ కళాశాలలో విద్యార్థి. సివి రామన్ గారికి 2 కుమారులు ఉన్నారు, చంద్రమౌళి రామన్ మరియు రాధాకృష్ణన్ రామన్. సివి రామన్ 2 కుమారులు ఉన్నత విద్యను పొందినరు. ఇందులో రాధాకృష్ణన్ రామన్ కూడా భౌతిక శాస్త్రంలో పరిశోధనలు చేసి వారి తండ్రి సివి రామన్ గారి అడుగుజాడల్లో నడిచిండు. 1907లో సివి రామన్ గారు ICS ఇండియన్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ పరీక్షలో ఉత్తీర్ణులై ప్రస్తుతం కోల్కతాలో అసిస్టెంట్ అకౌంటెంట్ జనరల్గా ఉద్యోగం చేపట్టిండు. అయితే సివి రామన్ ఆసక్తి మొత్తం భౌతిక శాస్త్రం పైనే ఉండేది. ఉద్యోగం పూర్తయిన తర్వాత రాత్రిపూట సెలవు రోజుల్లో సివి రామన్ ఇండియన్ అసోసియేషన్ ఫర్ ది కల్టివేషన్ ఆఫ్ సైన్స్ IACSలో పరిశోధనలు కొనసాగించిండు. 1907 నుండి 17 మధ్య కాలంలో కాంతి యొక్క స్వభావం, వాయువుల ధ్వని తరంగాలు, ప్రకాశ వ్యాప్తి వంటి అంశాలపై ప్రయోగాలు చేసిండు. సివి రామన్ పరిశోధన ఫలితాలు అనేక ప్రఖ్యాత శాస్త్రీయ పత్రికల్లో ప్రచురించబడ్డాయి. అలా సివి రామన్కు ఇండియాలోనే స్వతంత్రంగా పరిశోధనలు చేసిన తొలి శాస్త్రవేత్త అనే పేరొచ్చింది. 1817లో సివి రామన్ను కల్కత్తా యూనివర్సిటీలో ఫిజిక్స్ ప్రొఫెసర్గా నియమించిండ్రు. ఉద్యోగం వదిలి పూర్తిగా శాస్త్ర పరిశోధనలకు అంకితమయ్యిండు. సివి రామన్ ప్రయోగశాలలో అనేక విద్యార్థులను శిక్షణ ఇచ్చి భారతదేశంలో ఆధునిక ఫిజిక్స్కు పునాది వేసిండ్రు. 1921లో సివి రామన్ ఇంగ్లాండ్లోని కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంకు సదస్సు కోసం వెళ్ళిండు. సదస్సులో సముద్రపు నీలిరంగు చూసి కాంతి వ్యాప్తిపై ఆసక్తి పెరిగింది. తిరిగి భారతదేశానికి వచ్చాక సివి రామన్ కాంతి వ్యాప్తి, లైట్ స్కాటరింగ్ పై లోతైన పరిశోధన ప్రారంభించిండ్రు. 1928లో సివి రామన్ గారు కాంతి కిరణాలపై పరిశోధన చేస్తూ ఒక అద్భుతమైన విశేషాన్ని కనుగొన్నారు. దీన్ని రామన్ ప్రభావం లేదా రామన్ ఎఫెక్ట్గా ప్రసిద్ధి చెందింది. ఈ ప్రభావం ద్వారా కాంతి ఒక పదార్థం మీద పడినప్పుడు దాని తరంగదైర్ఘ్యం, వేవ్ లెంత్ మారుతుందని నిరూపించిండు సివి రామన్. ఇది కాంతి వ్యాప్తి స్వభావంపై గొప్ప మార్పు తీసుకొచ్చింది. ఈ మహత్తర ఆవిష్కరణకు గాను సివి రామన్కు 1930 సంవత్సరంలో భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి లభించింది. అదే సంవత్సరంలో సివి రామన్కు సర్ నైట్వుడ్ బిరుదు బ్రిటిష్ ప్రభుత్వం నుండి లభించింది. 1933లో సివి రామన్ బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్కి డైరెక్టర్గా నియమితులయ్యిండు. 1948లో సివి రామన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనే స్వతంత్ర పరిశోధనా కేంద్రాన్ని బెంగళూరులో స్థాపించిండు. రామన్ ఇన్స్టిట్యూట్లో సివి రామన్
కాంతి యొక్క గుణాలు, వర్ణాలపై లోతైన అధ్యయనాలు చేసిండు. 1954లో భారత ప్రభుత్వం కూడా సివి రామన్ను భారతరత్న పురస్కారంతో సత్కరించింది. సివి రామన్ గారు తర్వాత ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, బెంగళూరులో నిర్దేశకుడిగా పనిచేసిండు. తరువాత సివి రామన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ను స్థాపించి జీవితాంతం శాస్త్ర పరిశోధనల్లో నిమగ్నమయ్యిండు. సివి రామన్ గారు 1970లో నవంబర్ 21న బెంగళూరులో చివరి శ్వాసను వదిలిండు. సివి రామన్ పేరు, కృషి, ఆవిష్కరణలు శాశ్వతంగా భారత విజ్ఞాన చరిత్రలో నిలిచి ఉంటాయి. చూసిండ్రా మనవళ్ళు, మనవరాళ్లారా, సివి రామన్ గారి భౌతిక శాస్త్రంలో చేసిన ప్రయోగాలు భావి తరాల వారికి దిక్సూచిగా నిలిచాయి. సివి రామన్ గారి జీవితం మనకు కష్టపడి, నిజాయితీగా, పట్టుదలతో పనిచేస్తే ఎక్కడి నుండైనా ప్రపంచంలో గుర్తింపు పొందగలమని నిరూపించిండు. మరి మనవళ్ళు, మనవరాళ్లారా, ఇవాటికి ఇది మస్తు. వచ్చే వారం మరో విషయం గురించి చెప్పుకుందాం. ఉంటాను మనవళ్ళు, మనవరాళ్లారా.